హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా సో వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని అయితే అడిగారనమాట. సో ఫ్రెండ్స్, కొంచెం వర్క్ ఉండి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను. సో అక్కడికి ఎందుకు వెళ్ళాను అనేది కూడా ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. నేను అక్కడ వీడియో తీసింది కూడా ఆల్రెడీ మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మనం ఒక 3 days గ్యాప్ ఇచ్చాం కదా. త్రీ డేస్లో ఈ లంగా డాష్ నా కొడుకు 3 వీడియోలు అయితే అప్లోడ్ చేశాడు కదా. ఈ 3 వీడియోలో కూడా ఒకటి ఏంటి పురుడు స్నానం అంటే, ఇంకొకటి పురుడు మరుసటి రోజు, ఇంకొకటి బిడ్డ కోసం వాళ్ళ పడ్డ అర్ధరాత్రి కష్టాలు అన్నట్టు పెట్టాడు. పురుడు స్నానం చేయించడానికి వేపాకు నూరడం, అరే ఇది కూడా వీడియో పెడతారా? ఇంకా నయం రా, అదే పసుపు రాసి స్నానం చేయించే క్లిప్ కూడా తీసి పెట్టలేకపోయావా? ఏదో ముండా కొడక. ఇంకోటి ఏంటంటే బాలింతకి బిర్యానీ పెడతారా? ఎర్రి నా డాష్గా లంగా నా కొడక. ఇప్పుడేం కొత్తగా వీళ్ళకు పిల్లలు పుట్టలేదు కదా, ఆల్రెడీ ఒకసారి డెలివరీ అయింది, బేబీస్ ఉన్నారు కాబట్టి పథ్యం ఎలా ఉండాలి, ఏముండాలి, బాలింతలకు అనేటివి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి. అవి కంపల్సరీ ఎవరైనా పాటించాల్సిందే. ఏ పెద్ద పెద్ద ఇంట్లో పుట్టినా కూడా సో వాళ్ళ ఫీడింగ్ ఇవ్వకపోతే వాళ్ళ ఇష్టం. అంతేగాని పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే ప్రతి ఒక్క తల్లి కూడా కొన్ని తినకూడదు, కొన్ని తినాలి. దగ్గర అంటే 2 months బేబీ అయ్యేదాకా కూడా ఈ చికెన్, మటన్ ఇవి కొంచెం బేబీకి ఎఫెక్ట్ కొట్టే పదార్థాలు అయితే ఏవి తినరు. ఎందుకంటే మనం తినే ఫుడ్ నుంచి బేబీకి ఫీడ్ ఇస్తాం కాబట్టి. సో ఆ బిడ్డ మన పాలు తాగుతుంది కాబట్టి వాళ్ళకి డైజెషన్ అవ్వకపోవడం అది ఇది ఉంటాయి కాబట్టి సో కొన్ని మనం తినం. కానీ ఎర్రి నా డాష్ గాళ్ళు ఒక వీడియో కోసం ఆ బిర్యానీలు తెచ్చి తినడం కూడా ఒక వీడియో తీసి పెట్టాడు. సో మరుసటి రోజే ఇంకా లేకపోతే ఆ నైట్కు బిడ్డకి ఎఫెక్ట్ కొట్టింటుంది. ఎందుకంటే మనం తిన్నది పిల్లలకి అరగాలి కదా, అదనమాట. అది కూడా మళ్ళీ ఇంకా వీళ్ళు పెట్టిన తమ్నైలు నేను చూసి ఇంకా బేబీకి ఏమైందో అనుకున్నా. అరే ఇంకా వీడు పెట్టాడు కదా అంటే, లేకపోతే అసలు ఇంకా ఇంకేదైనా సివియర్గా ఉందేమో అని నేను భయపడి వచ్చా. కానీ అక్కడ బాగా వీళ్ళు కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నారు. అక్కడ పెట్టింది వీళ్ళ తమ్నైల్ చూసి నేను నిజంగా భయపడ్డా తెలుసా. అంత ఇదిగా పెట్టాడు. బిడ్డ కోసం అర్ధరాత్రి కష్టాలు అన్నట్టు పెట్టాడు. అరే లంగా బాడుకో, వీడియో పెట్టు, ఆ వీడియో పెట్టి దానికి సరిపోయే తమ్నైల్ పెట్టు, అంతేగాని ఎర్రి తమ్నైల్స్ పెట్టకు. నాకు ఇంకా నోట్లో బూతులు ఎక్కువ వస్తాయి, అర్థమవుతుందా? లంగా నా కొడుక, నువ్వు పెట్టే ఇది చూసి ఇంకా బిడ్డకి ఏమైపోయిందని భయపడతావాలి. ఏంటి ఈమె చెప్తుంది, నోరలేని పసిబిడ్డ ఆడ చెప్పుతుంది, పసిబిడ్డ ఆడ నోరు లేదు కాబట్టి ఇంకా పసిబిడ్డ కాబట్టి అది ఆ పిల్ల ఆ బిడ్డ ఏం చెప్పలేదు. నువ్వు చెప్తావుగా, మిక్కుతావుగా. ఏది తింటే బిడ్డ కరుగుతుంది, ఏది తింటే బిడ్డ కరుగుతుందో తెలీదా? ఆ మాత్రం బుద్ధి లేదా? ఎర్రి లంగా ముఖం వేసుకొని మళ్ళీ దీన్ని కర్రెబొగ్గ అంటే వీడి తొత్తులకి ఏదో పొడుచుకొస్తుంది, అది నిజంగానే కర్రెబొగ్గదే. పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు కానీ వాడు చేసే సపోర్టర్స్ నిజంగానే ఎర్రి డాష్ అది, అర్థమవుతుందా? మా జీవితం ఏడ దొరుకుతారా అంత అయ్యా. ఎవతైనా కూడా బిడ్డకి ఏ దొరుకుతుందో అదే తింటుంది. దీనికి కొత్తగా ఏం పురుడు కాలేదు కదా, ఇంతకుముందు డెలివరీ అయ్యింది. సో బిడ్డకి ఏం తింటే అరుగుతుంది, ఏం తినకుంటే ఏదో ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళన్నా అయితే ఏదో తెలియక తినేసారనుకోవాలి. ఆ బిడ్డ వరకు పాలుగా వామిటింగ్ చేసుకుంటుంది. ఏ బిడ్డ అయినా వామిటింగ్ చేసుకుంటుంది. ఇక ఆల్రెడీ బిడ్డ నైట్ ఏడుస్తుందని ఒక వీడియో పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ పాలు కాకుతుంది, ఆ తర్వాత బిడ్డ ఏడుస్తుంది. బిడ్డ ఏడుస్తుంది, మీరు ఎట్లా ఉంటే ఆ బిడ్డ అట్లే ఉంటుంది, అర్థమవుతుందా? మీరు మంచిగా ఫుడ్ తీసుకుంటే బిడ్డ ఏడవదు, మీరు మంచిగా ఫుడ్ తీసుకోకపోతే బిడ్డ ఏడుస్తుంది. ఏది గడ్డి ఏది దొరికితే అది తింటే ఆ బిడ్డకు అరుగుతుందా? అరగదుగా. మరి అదొక వీడియో, అదొక కంటెంట్. ఆ కంటెంట్కి సపోర్ట్ చేసి ఎర్రి తొత్తులు ఒకటి. అరే తొత్తులుగా చెప్తున్నాను చూడు, ఎర్రి నాటకాలు ఆడుకొని నా కామెంట్ల కింద కామెంట్లు పెట్టారనుకో, ఒక్కొక్కడికి కారం ఎక్కడ కావాలంటే అక్కడ పెడతారు రోయ్. చెప్తున్నా చూడు, వాడి వీడియోస్ చూసి 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 విసిగిపోయిన వాళ్ళు చాలామంది, అర్థమవుతుందా? వానికి ఫాలోవర్స్ ఎక్కువే. ఆ ఫాలోవర్స్లో కూడా సో ఏదో ఒక 10%, 15%, 20% మాత్రమే
వానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ వాడిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వాడు దొంగ నాటకాలు ఆడుకుంటూ వ్యూస్ సంపాదించు కోసం బయట ఒళ్ళు కష్టపడకుండా ఉండడం కోసమే ఈ వీడియోలు తీసుకుంటున్నాడే, కానీ నిజం చెప్తున్నా వానికి ఏ కష్టమూ లేదు, ఏ రోగమూ లేదు. అర్థమవుతుంది. ఏదో ఒకటి పెట్టుకొని పిల్ల దగ్గినా వీడియో పెడతాడు, పిల్ల మోషన్ పోలేదన్నా వీడియో పెడతాడు, పిల్లకు ముట్టి కడిగినా వీడియో పెడతాడు. పిల్లకి ఏదైనా పొలాలు పెట్టినా కూడా పొలాలు పెట్టి కూడా వీడియోలు పెట్టారు రకం వాడుకో నా కొడుకు వాడు. బేబీ మంచం మీద పడుకోబెట్టారు కదా, పిల్లో అంటే ఇట్లా బేబీ ఇటు సైడ్ లాస్ట్ పనుకోబెట్టారు కదా, బేబీ ఏమైనా కిందకు పడిపోతుందేమో అన్నట్టు వాడు బేబీ కింద పెట్టిన పిల్లోలు కూడా తీసి చూపిస్తున్నాడు వీడియోలో. తొత్తుగాళ్ళు వినండి, వాడికి సపోర్ట్ చేసి ఎర్రి డాష్ నా కొడుకులు చెప్తున్నాను. బిడ్డ పడుకోబెట్టింది కదా, బిడ్డ పడుకోబెట్టి పక్కన ఒక 2 పిల్లలు అయితే పెట్టాడు కదా వాడు, చిన్న చిన్నవి. ఆ పిల్ల అంటే బిడ్డ పడిపోతుందేమో మరి మీరు కామెంట్లో అరుగుతారని పిల్లలు తీసి చూపెడుతున్నారంట. కామెంట్కి అంత రెస్పాండ్ అయ్యే డాష్ నా కొడుకు వాడు. బేబీ ఏది ఇంకొక బేబీ ఏది, రెండో బిడ్డ ఏది అని చాలామంది అడిగారు. ఇప్పటికీ కూడా వన్ కామెంట్ సెక్షన్లో కామెంట్లు బిడ్డ ఏమైంది, ఇంకో బిడ్డ లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారా అని అయితే చాలామంది ఇప్పటికీ కూడా ఆ బిడ్డ గురించి వచ్చి కామెంట్లు పెడుతూనే ఉన్నాడు. వీడు అంతగా రెస్పాన్స్ అయ్యే ఎర్రి నా డాష్ గాడు. సో ఇంకొక బిడ్డ ఏది ఎక్కడుంది అని ఒక వీడియో ఇప్పటికి పెట్టేస్తే అయిపోయేది. ఎవరు కూడా చెప్పరు వానికి ఎందుకంటే వాడు అట్లా చెప్పడు, ఎందుకంటే వానికి పుట్టింది ఒకే బేబీనే. అది సాగదీసి ఒక 100 ఒక ఏమంటారు ఒక 100-200 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే తీసి పెడతారు. అప్పుడు దాకా ఎర్రి పుష్పాల్లాగా నా వీడియోస్ చూడండి అన్నట్టు వాడు దాన్ని ఇంకా లాగుతూనే ఉంటాడు. రబ్బర్ని సాగదీస్తారు చూడు, అట్లా సాగదీస్తూనే ఉంటాడు. ఇంకా అప్పటి వరకు వాడు తుమ్మేది, దగ్గేది, వాడు మోషన్ పోయేది, వాడు ముడ్డు కడిగేది, ముక్కు కడిగేది, మూతు తుడిచేది. అలా ఇంకా లేకపోతే వాళ్ళు నాకు కామెంట్ పెట్టారనో, వీళ్ళు నన్ను తిట్టారనో, దొంగ ఏడుపులో ఏడ్చుకుంటూ దొంగ నాటకాలు ఆడుకుంటూ లంగపుకు వీడియోలు పెడతారు. అవి మీరు చూడండి. అర్థమవుతుందా? మాకు చూసే పేషెన్స్ లేదు కాబట్టి మేము వానికి ఆపోజిట్లో ఉంటాం కాబట్టి కంపల్సరీ వానికి మేము తిడుతూనే ఉంటాం. అర్థమవుతుందా? సో వాడు 2 చేయాలి. ఒకటి వాడు జెన్యున్గా వీడియోస్ అన్నా పెట్టుకోవాలి, లేదు వాడు మంచి కంటెంట్ మీద ఓకే. వాడు ఒకవేళ బయటికి వెళ్ళాడు, వానికి ఎట్లా తిరిగి వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కాబట్టి వాడు చేసి వ్లాగ్ తీసుకోమనండి. వాడు ఏ వంట చేసినా వంట తీయమనండి, అంతే కదా. సో ఇన్నాళ్ళు అదేంటి లచ్చక్క దాంట్లో వాడు ఒక మామూలుగా వీడియోలు పెట్టుకుంటూ మా ఊరి వంట ఛానల్లో వచ్చేసి వాడు అన్ని వంటలు పెడుతుండే. ఇప్పుడు దాంట్లో కూడా బిడ్డకు బాగాలేదు, లత్త ఎట్లా చేసింది, ఇట్ అయింది, అది అట్టయింది, ఓ దొంగ నాటకాలు ఎర్రిపుకు ఏడ్చుకుంటూ సోదమ్మ సోది అన్నట్టు అన్ని సోది వీడియోలు ఎర్రిపుకు నాటకాలు ఆడుకుంటూ ఎప్పుడు ఏడుపుకొట్టు మొహాలు వేసుకుంటూ ఒక వీడియోలు పెడుతుంటారు. అవి మీరు చూస్తావండి. అర్థమవుతుందా? మా వరకు వస్తే మేము ఇట్లనే రియాక్షన్ అవుతాం. వాడు చెప్తున్నారు కదా, వాడు మంచి కంటెంట్ పెట్టుకోవాలి, లేకపోతే మంచి వీడియోస్ అన్నా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ అబద్ధాలు చెప్పుకుంటూ లంగా బతుకులు బతికితే నాకు నచ్చదు. ఎందుకంటే నేను వాడి సబ్స్క్రైబర్స్ని వాడి వీడియోస్ చూసి విసిగిపోయాను కాబట్టి చెప్తున్నాను. సో చాలామంది అడిగారు కదా, నీకు అందుకో ఏదైనా నాది నేను చూసుకుంటున్నా. ఫస్ట్ మీ ముడ్లు మీరు కడుక్కోండి, వేరే వాళ్ళ ముడ్డి కాదు, మీ ముడ్డి మీరు కడుక్కోండి. అర్థమవుతుందా? వాడు చెప్పాలి అంటే ఈ పిల్లోలు చూపించాడు కదా, బిడ్డ పడిపోతుందని పిల్లోలు పెట్టాడు. ఆ పిల్లోలను చూపించే అంత శ్రద్ధ ఉన్నవాడు ఇంకొక బిడ్డ ఎక్కడుందో చెప్పి తర్వాత అంటే వాడికి చెప్పండి. మీ తొత్తులు ఉన్నారు కదా, మీ ఎర్రి నా డాష్ గానికి చెప్పి ఒక వీడియో క్లారిటీగా పెట్టు, లేకపోతే నిన్ను వేస్తున్నారు 90mm రాడ్ తీసుకొని పెడతారు నీకు అని చెప్పి వాడితో ఇంకొక వీడియోస్ పెట్టండి. తర్వాత ఇప్పుడే పెట్టలేవాడు, మీరు ఇంకెంత అడుక్కొని వచ్చినా కూడా వాడు ఇప్పుడే పెట్టాడు. లాగదీసి ఒక 100 ఎపిసోడ్లు అయినా తీస్తాడు. చూద్దాం వీడి తతంగం ఎంతవరకు సాగుతుందో, వీడిని ఎంతవరకు మనము బయటికి ఈడ్చగలమో చూద్దాం. ఓకేనా? సో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. వీడిని భర్త పట్టడం అయితే ఖాయం, వీడిని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎంతమంది తొత్తుగాళ్ళు వచ్చినా కూడా దీంతో సమానం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను.